ప్రవేశపెట్టాలి పార్లమెంట్ బీసీ బిల్లు మంత్రిత్వ శాఖను వెంటనే జనగణలో కులగణను బీసీ బిల్లును వెంటనే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ల జోలికి వస్తే పట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చాలా రోజులుగా బీసీలు పోరాటం చేశారు. ఇందుకు కొందరు మాత్రమే స్పందించారు. మొట్టమొదట స్పందించిన వారు వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాడు, చట్టసభలో 50% రిజర్వేషన్లు పెడతారని చెప్పి ప్రకటించారు. అంతేకాదు నామినేటెడ్ పోస్టులో 50% పెట్టాడు. జనగణనలో కులగణన కూడా ఆంధ్రప్రదేశ్లో జరిపారు, ఇంటింటి సర్వే చేసి. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో జనగణనలో కులగణన చేశారు, ఒరిస్సాలో చేశారు, తమిళనాడులో చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీసీల డిమాండ్లపై స్పందించి ఇప్పటికైనా 72 స్వతంత్రం తర్వాత ఈ దేశంలో బీసీలు ఉన్నారు, వారికి న్యాయం చేయాలి, వారికి అన్ని రంగాల వాటా ఇవ్వాలని కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా జనతాదళ్, సమాజ్వాదీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు స్పందించాయి. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకు వేసి మేము చేస్తాము తప్పనిసరి అని చెప్పి ప్రకటించారు. కానీ బీజేపీ పార్టీ దున్నపోతు లేక మొద్దులు లేక ఇంతవరకు స్పందించకుండా నేను సుప్రీంకోర్టు ఒక కేసు చేసిన జనగణన కులగణన చేయాలని. దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేయమని సిగ్గు ఎగ్గు లేకుండా అఫిడవిట్ ఇచ్చారు. అందుకే ఇప్పటికైనా బీజేపీ పార్టీ చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం, విద్యా ఈ దేశం ఎవరు జాగిరి కాదు, మా బీసీలదే, మా బీసీల రాజ్యాలే, మేము ఈ దేశంలో భారతమాత ముద్దు బిడ్డనం. మీరు భారతమాత పేరు చెప్పుకొని మొత్తం అంబానీ ఆదానికి చేస్తున్నాం. ఈ దేశంలో మీరు బీదల కోసం కాదు, అంబానీ ఆదాని పెట్టె నింపడానికి, వాళ్ళ ఖాతాలు నింపడానికి చేస్తున్నారు. అందుకే మార్చుకోవాలి. ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. చెప్తే ఓపెన్గా చెప్పాలి, మీ బీసీలు మాకు ఓటు వేయొద్దు, ఎస్సీలు మాకు ఓటు వేయొద్దు, ఎస్టీలు మాకు ఓటు వేయొద్దు, మైనార్టీలు మాకు ఓటు వేయొద్దు, మేము కేవలం కొన్ని కులాలను, పెద్ద కులాలను మేము ప్రతినిధులం, అంబానీ ఆదాయాన్ని మాత్రమే మాకు ఓట్లు వేయాలని చెప్పు దమ్ముంటే. కానీ ఓట్ల కోసమేమో బీసీ వర్గానికి చెందిన మోడీ పేరు వాడుకుంటారు, అన్ని వర్గాలకు మేము సమన్వయం చేస్తామంటారు, అంత్యోదయ పథకం అంటారు, స్కాలర్షిప్లో పథకం పెట్టలేదు కేంద్రంలో. సిగ్గుందా మీకు? కేంద్రంలో రిజర్వేషన్లు పెట్టి 30 ఏళ్ళు అయింది, స్కాలర్షిప్లు కూడా పెట్టరా, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టరా, గురుకులాలు, నవోదయ పాఠశాలలు పెట్టరా? ఇదేమన్నా మీకు జాగిరా ఈ దేశం? ఒక్కొక్కరు జేబులు నింపుకొని కూడా పెట్టారు, కానీ ఈ పేద కులాలను అభివృద్ధి చేయాలని ఆలోచించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి మేము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని, బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇస్తామని, కేంద్రంలో అన్ని పథకాలు ప్రవేశపెడతామని ప్రకటించాలి. లేకపోతే బీసీలు వచ్చే సంవత్సరం నుంచి ఢిల్లీని ముట్టడించి ఒక్కొక్కరి తోలు తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏమి ఇది బీసీ ప్రజాస్వామ్యం? ఒక తల్లి తండ్రులకు ఇచ్చే పిల్లలు మా వాట మాకు ఇవ్వమని గొడవ చేస్తాం, అల్లరి పెడతారు. కానీ ఈ దేశంలో పుట్టిన బీసీలకు మూలవాసులు, ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఇవ్వకుండా ఎన్ని రోజులు మభ్య పెడతారు, ఎన్ని రోజులు మా చూసి మారేడిగాయ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అందుకే బీజేపీ పార్టీ మీ దగ్గరనే ఉంది కథ అంతా. అందరూ స్పందిస్తున్నారు, అందరూ మేము బీసీలకు న్యాయం చేస్తామంటారు, బడ్జెట్ ఇస్తాము, చట్టసభలో రిజర్వేషన్లు, కుల గణన చేస్తామంటారు. మీరెందుకంటలేరు? మీకేం రోగమైందని చెప్పి నేను అడుగుతున్నాను. మేము వదిలిపెడతామా? ఇవ్వకపోతే మా వాట మేము తీసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టాం. ఇది ధర్మయుద్ధంలో మేమే గెలుస్తాం. ఈ భారతదేశంలో ధర్మమే జయితే, సత్యమేమే జయితే అనేది మన పెద్దలు చెప్పిన నాను. కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలి,
కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించి బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యారంగాన్ని ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాలను కూడా రిజర్వేషన్లు పెట్టాలి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇవన్నీ అపోజిషన్ చెప్తున్నాం. మీ బుద్ధి ఇప్పటికి కూడా రాకపోతే మేము ఏం చేయాలి? అందుకే ఏ పార్టీ గెలిచినా, ఏ ఎంపీలు గెలిచినా వచ్చే సంవత్సరం జూన్, జూలైలో దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు భర్తమని చెప్పి ఎంపీలను హెచ్చరిస్తారు.